హలో మూవీ లవర్స్. రాజర్జున్, మకరంద్ దేశ్పాండే, బాబీ సింహ, అనసూయ, వేదిక, ఇంద్రజ, తేజ్ సప్రోలు కీలక పాత్రల్లో యాతా సత్యనారాయణ డైరెక్షన్లో తెలంగాణ పోరాట యోధుల గాథగా వచ్చిన మూవీనే రజాకార్. లాస్ట్ ఇయర్ మార్చిలో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రజెంట్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. నిజాం కాలంలో హైదరాబాద్ ప్రాంతంలో రజాకార్లు ఎలాంటి మారణ హోమాన్ని సృష్టించారు, ఆ మారణ హోమం వల్ల సామాన్య ప్రజలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడుస్తూ యావరేజ్ అనిపించింది. హిందువులపై రజాకార్లు చేసిన దారుణమైన అకృత్యాల్ని ఇంకొంచెం బెటర్ స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్బ్ అనిపించింది. రజాకార్ల గురించి అసలేం తెలియని ఆడియన్స్ని ఈ సినిమా షాక్ గురయ్యేలా చేస్తుంది. ఆ టైంలో హిందువులపై జరిగిన దౌర్జన్యాల్ని, బలవంతపు మత మార్పిడుల్ని, అమాయకపు ప్రజలు అనుభవించిన నరకాన్ని కళ్లకు కట్టినట్టు ఇంప్రెసివ్గా చూపించాడు డైరెక్టర్ యాతా సత్యనారాయణ. నిజాం పాలన నుంచి హైదరాబాద్ని విముక్తి చేయడం కోసం ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ పోలో సీన్స్ ఈ మూవీకే హైలైట్. హైదరాబాద్ను ఇండియాలో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి గురించి తెలిసాక ఆయనపై మనకున్న గౌరవం రెట్టింపవుతుంది. కాసిం రజ్వీగా రాజర్జున్ ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే రాజర్జున్ తప్ప ఇంకెవ్వరూ ఆ క్యారెక్టర్కి అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వరు అనిపించింది. హైదరాబాద్ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్గా మకరంద్ దేశ్పాండే కూడా అద్భుతంగా సెట్ అయ్యాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్గా తేజ్ సప్రూ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. బాబీ సింహ, అనసూయ, వేదిక, ఇంద్రజాలు కూడా తమ యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. అప్పటి కాలాన్ని గుర్తు చేసేలా ఉన్న సెట్స్, విఎఫ్ఎక్స్, రమేష్ కుషేందర్ సినిమాటోగ్రఫీ, బీమ్స్ సిజిరోలియో మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, రొటీన్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఎలాంటివి లేకపోవడం వల్ల, రజాకార్ సృష్టించిన విధ్వంసాన్ని ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్టు చూపించడం వల్ల కొంతమంది ఆడియన్స్కి ఈ మూవీ డైజెస్ట్ అవ్వకపోవచ్చు. కానీ నిజాం కాలంలో హైదరాబాద్ రీజన్లో జరిగిన దారుణ మారణ హోమాన్ని చూడాలనుకునే ప్రేక్షకులకి చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమా. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.